3, 2, 1. ఓకే ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను కదా, ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లో ఉద్యోగాలు వచ్చేసినాయని. అయితే ఈ వీడియోలో నేను ఉద్యోగాలు ఎలా ఉన్నాయి, ఎన్ని రకాల ఉద్యోగాలు, ఎవరెవరు దీనికి ఎలిజిబుల్, డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియట్ వాళ్ళు ఎట్లా, వీళ్ళ సాలరీ గురించి ఈ వీడియోలో క్లియర్ చెప్పిన. అయితే దీంట్లో ఆన్లైన్ అప్లికేషన్ విధానం గురించి చాలామంది అడుగుతున్నారు. సరే, ఈ వీడియోలో ఆన్లైన్ అప్లికేషన్ గురించి చెప్తాను. ముందుగా దీన్ని ఆన్లైన్ అప్లై చేయాలనుకుంటే మనం గూగుల్లోకి వెళ్ళేసేసేసి, ఓకేనా, ఇక్కడ మనం ఏం టైప్ చేయాలంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్, ఇది మీరు గూగుల్లో టైప్ చేయండి. ఇట్లా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, వెబ్సైట్ని చూడండి. ఓకేనా, రైట్. చూసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు ఆప్షన్స్ 3 కనబడతాయి. ఇక్కడ జాబ్ వేకెన్సీస్ అనేదాన్ని క్లిక్ చేయండి. జాబ్ వేకెన్సీస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనబడుతుంది రిక్రూట్మెంట్ ఆఫ్ దట్ పొజిషన్ ఫర్ ద స్టేట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్. స్టేట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ అనే ఉద్యోగం ఒకటి, యంగ్ ఫెల్లో క్లస్టర్ లెవెల్ రిసోర్స్ పర్సన్ అనేది ఒకటి, నెక్స్ట్ క్రియేటింగ్ క్లస్టర్ మోడల్ గ్రామ పంచాయతీలో చిట్ట చివరి ఉండేటువంటి యూత్ వాళ్ళకి సంబంధించిన 3 ఉద్యోగాలు. సో ఇక్కడికి వచ్చేసి అప్లై ఆన్లైన్ అని అనండి. అప్లై ఆన్లైన్ అయిన తర్వాత మీకు ఇక్కడ కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చేసారు. ఫస్ట్ స్టేట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్. సో ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్, వీళ్ళ ఏజ్ 30-50 మధ్యలో ఉండాలి, 5 years ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలి సంబంధిత డిపార్ట్మెంట్లో. లాస్ట్ డేట్ వచ్చేసి 29, అంటే ఈ నెల 12వ నెల డిసెంబర్ 29 అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్టర్ అప్లై, ఓకేనా, ఇది మనం చూసుకోవచ్చు. తర్వాత యంగ్ ఫెల్లో అని ఇంకొక ఉద్యోగం ఉంది కదా, దీనికి పీజీ క్వాలిఫికేషన్. దీంట్లో వచ్చేసి మనకి 21 నుండి 30 years ఉండాలి, 5 years లోపు, అంటే 0 to 5 years ఎన్నో ఒకంత ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ ఇది కూడా లాస్ట్ డేట్ 29 డిసెంబర్ 29, ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్లస్టర్ రిసోర్స్ పర్సన్ CLRP అని ఇంకోటి ఉంది కదా, దీనికి వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ సరిపోతుంది. దీనికి 25 నుండి 40 years మధ్యలో ఉండాలి, 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ ఫీల్డ్లో. తర్వాత దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మామూలుగా మనం ఒకటి అప్లై చేసేది చూద్దాం. ఇప్పుడు ఒకటి మనం ఇంటర్మీడియట్తో ఉండేది అప్లై చేసుకుంటాం అనుకుంటే, సో మనం రిజిస్టర్ అండ్ అప్లై ఇక్కడికి వచ్చేసి క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ముందుగా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, అంటే మన మొబైల్ డాటా క్లియర్గా ఇవ్వాలి, తర్వాత ఫోటో అనేది 50 KB కంటే తక్కువగా ఉండాలి, సిగ్నేచర్ అనేది కూడా 20 KB కంటే తక్కువగా ఉండాలి. ఇక మనం ఇచ్చే పూర్తి డీటెయిల్స్ ఎట్లా ఉండాలి, తప్పులు చేయదని చెప్పేసి నెక్స్ట్ కంటిన్యూ తీసుకుంటే మనకు ఒక పేజీలో ఓపెన్ అవుతుంది. ఇందులో మన డేటా ఇవ్వడమే. సో అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఏంటిది ఆల్రెడీ మనం తీసుకున్నాం, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ కాబట్టి. నెక్స్ట్ ఫుల్ నేమ్ 10th మెమో ప్రకారం, ఎక్స్ సర్వీస్ మెన్ మీకు ఉందా లేదా, నెక్స్ట్ ఫిజికల్ ఛాలెంజ్ ఉందా లేదా, మైనారిటీయా నాన్ మైనారిటీ, నెక్స్ట్ ఒకవేళ అయితే మనకి కేటగిరీ అంటే క్యాస్ట్ కేటగిరీ SC ST OBC, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి OBC, బీసీలు అందరూ కలిసి OBC ఇవ్వాలి, మిగతా ఓసీలు అయితే జనరల్ అని ఇవ్వాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, మెయిల్, తర్వాత ఈమెయిల్ని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనమే ఒక పాస్వర్డ్ పెట్టుకొని ఈ పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకొని రిజిస్టర్ చేసుకున్న తర్వాత అప్పుడు మన మొబైల్కి ఒక OTP వస్తుంది. ఆ OTP వచ్చిన దాన్ని మళ్ళీ మనం ఎంటర్ చేస్తే అప్పుడు మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ మనం ఇందులో ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇదన్నమాట. నన్ను చాలామంది అడుగుతున్నారు, సార్ మీరు వీడియో బాగా పెట్టారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇది ఒకటి చెప్పండి అంటే మీ కొరకు మళ్ళీ స్పెషల్గా ఈ వీడియో చేయడం జరిగిందనమాట. ఓకేనా, రైట్. ఇందులో మీకు 3 రకాల పోస్టులు ఉన్నాయండి, 3కి కూడా 3 అప్లై చేసుకోవచ్చు అన్ని రకాల ఉన్నవాళ్ళు. శాలరీ గురించి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉన్నది. ఈ వీడియో సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లస్ ఈ యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో క్లిక్ చేసి వెళ్ళిపోవచ్చు. ఓకేనా, సరే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. జూమ్ సెషన్స్ లైవ్ కూడా చేస్తున్నాను, మీరు ఎప్పుడైనా అడగచ్చు, నేను సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తే. దాని తర్వాత మనం సెంట్రల్ గవర్నమెంట్లో దీంట్లో కూడా ఉద్యోగాలు వచ్చినాయండి, మరి హోమ్ అఫైర్స్లో ఉద్యోగాలు వచ్చినాయి. దీని నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. దీనికి సంబంధించి 2000 పోస్టులు ఉన్నాయి. ఈ వీడియో ఈరోజు నైట్ రికార్డ్ చేసి రేపు అప్లోడ్ చేస్తాను. ఓకేనా, సో కొత్త అప్డేట్స్ కొరకు ఇంకా సలహాలు సూచనలు మీకు ఏం కావాలన్నా ఎడ్యుకేషన్ పరంగా, కెరీర్ గైడెన్స్ పరంగా అన్ని రకాలుగా ఏదైనా మన మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, బెల్ బటన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ లేదు సార్ అనుకుంటే అది మీ ఇష్టం. ఓకేనా, సో థ్యాంక్ యూ అండ్ ఆల్ బెస్ట్.